నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి. దేవతల రాజధాని అమరావతి అయితే ఏపీ రాజధాని కూడా అమరావతి అన్న చంద్రబాబు. జిల్లా పర్యటనకు వచ్చిన అసెంబ్లీ అంచనాల కమిటీ. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు. మహారాజా ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో సైకిల్ పంపిణీ చేసిన ఎస్పీ దామోదర్. విద్యార్థులలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన పెంచుకోవాలని పిలుపు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలతీర్చే పనులని ఎవరిని చేయనివ్వనని స్పష్టం చేశారు. దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఓం నమో వెంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారని అన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు. కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా, పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు ఏ విధంగా సింక్రనైజ్ చేయని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు జిల్లా పర్యటనకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యులు జిల్లాలో పర్యటించారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం చేరుకున్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు సభ్యులు నిమ్మక జయకృష్ణ, పివివి సూర్యనారాయణ రాజు, డిప్యూటీ కార్యదర్శి రాజ్కుమార్ శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనంగుడి వద్ద ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, పూజారులు, అధికారుల అంచనాలతో కమిటీ సభ్యులకు స్వాగతం పలికారు. ప్రత్యేక ఆశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం సభ్యులతో కలిసి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
సింహాచల దేవస్థానాన్ని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారని, దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకుని వస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తాలూకా అవశేషాలు దేవస్థానంలో ఇంకా కొత్తనని వ్యాఖ్యానించారు. శ్రీ వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ వ్యవహారాలలో, భక్తులు ఇచ్చే విరాళాలలో, బంగారు ఆభరణాల లెక్కలలో ఇలా అనేక అంశాలలో గత కొన్ని నెలలుగా దేవస్థానంపై వస్తున్న ఆరోపణలు, వివాదాలు ఆలయ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పరిస్థితిని సీఎం చంద్రబాబు, మంత్రి రామనారాయణ రెడ్డిల దృష్టికి తీసుకుని వెళ్తామని, నిజానిజాలు తేల్చే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలయ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని, సాధ్యమైనంత త్వరలో పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమిస్తామని ప్రకటించారు. చందనోత్సవంలో గోడ కూలిన సంఘటనలో నిలిపివేసిన ప్రసాదం స్కీమ్ పనులు తొందరలోనే పునఃప్రారంభిస్తామని అన్నారు. ఆలయం పైకప్పు లీకేజీ నివారణకు వెంకీస్ హ్యాచరీస్ 5 కోట్ల రూపాయలతో చేపట్టిన మరమ్మతుల కారణంగా దేవాలయానికి కొత్త కళ వచ్చిందని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో బాలికలకు జిల్లా ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా సైకిల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పిల్లలకు సైకిల్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆడపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించుకోవాలని కోరారు. ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినట్లయితే అందుబాటులో ఉన్నవారికి చెప్పి పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఫోన్లలో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. అలాగే మీరు మీ ఇంటిలో వాళ్ళకి సైబర్ క్రైమ్ శక్తి యాప్పై అవగాహన కల్పించి మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని బాగా చదువుకొని విద్యావంతులై ఉన్నత స్థానంలో ఉండేటట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిల్లవాళ్ళకి ప్రోత్సహించడం, ఆడపిల్లలను ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. సార్ చెప్పినట్లుగా ఇంట్లో అమ్మ చదువుకుంటే మ్యాక్సిమం పిల్లలందరూ కూడా సక్రమ మార్గంలో నడుస్తారు. ఇప్పుడు సొసైటీలో విలువలతో కూడుకున్న విద్య ఎంతో అవసరము. మన ప్రభుత్వం వారు కూడా చాగంటి వారి ద్వారా, బ్రహ్మశ్రీ చాగంటి వారి ద్వారా మనకి ఆ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. అవందరూ కూడా చేసుకొని ముఖ్యంగా ఇంట్లో తల్లి తండ్రిని గౌరవించడం అనేది చాలా అవసరము. అలాగే మంచి మార్గంలో నడవడం, విలువలతో కూడుకున్నటువంటి ప్రవర్తన, మంచి ప్రవర్తన తెచ్చుకుంటే చదువు కూడా అదేవిధంగా మనకు వస్తుంది. అమ్మాయి చదవటం మొదలెడితే ఒక కుటుంబం అంతా బాగుపడుతుంది. ఒక ఇంట్లో ఒక గృహిణి విద్యావంతురాలైతే మొత్తం తన కుటుంబం బాగుంటే సమాజం అంతా బాగుంటుంది. సమాజం అంతా బాగుంటే దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు పిల్లల కోసం, ముఖ్యంగా ఆడపిల్లల కోసం, లైక్ సుకన్య సమృద్ధి యోజన అని కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, కేవలం బాలికల కోసమే. అందులో భాగంగా మేము కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు ఈ 16 సైకిల్స్ ఇవ్వటం జరుగుతోంది. మీరందరూ కూడా తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెంది దేశానికి వెన్నెముకలాగా మీరు నిలబడి సామాజిక భద్రతకు, సామాజిక అభివృద్ధికి మీరు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తల్లిదండ్రులు చెప్పేది మనం జాగ్రత్తగా వినాలి. అమ్మ నాన్న మనకు అన్ని ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే మీరు అమ్మా నాన్న కష్టపడితేనే, వాళ్ళు రోజు కష్టం చేస్తూ ఉద్యోగం చేస్తూ ఏదో పని చేస్తూ మీకు ఇక్కడ పంపించారు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలా. మీ కెరీర్ ఇక్కడి నుంచి మీరు బిల్డ్ చేసుకోవాలి. ఒక గోల్ పెట్టుకొని నేను డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్
పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, అలాగే వాట్ ఎవర్ మీకు ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది, ఫోన్ ఉంది, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ఫ్యూచర్లో ఏం అవ్వాలి, మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, కొందరికి పోలీస్ అవ్వాలని ఉంటుంది, కొందరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొందరికి ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది. ఇవే కాదు, ఇంకా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో కొన్ని వేల రకాల జాబ్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా స్టార్టప్స్, మీకు మీరు డిగ్రీకి వచ్చే లోపల మీరు ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే గవర్నమెంట్ 25 లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తుంది. 25 lakhs రూపీస్. మీరు ఆ ప్రాజెక్ట్ని చేస్తే మీరు సక్సెస్ అయితే ఇంకా గవర్నమెంట్ మీకు ఎంత డబ్బైనా ఇస్తుంది. ఒకవేళ మీరు లాస్ అయ్యారు, మిమ్మల్ని అడగదు, ఫ్రీగా ఇస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. స్త్రీలకి, పర్టికులర్గా ఉమెన్కి, గర్ల్ చైల్డ్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఎప్పుడు నమ్మద్దు. ఎవరికి ఎంతో మందిని చూసాం, ట్రాప్ చేసి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, నువ్వు చాలా బాగున్నావు, లేదంటే ఇంకొకటి, ఇవన్నీ దొంగ మాటలు, ఇవన్నీ చీటింగ్ చేసే పనులు. మీరు కాళ్ళ మీద నిలబడి మీరు ఉద్యోగం తెచ్చుకొని మీరు 20-25 ఏళ్ళప్పుడు మీకు ఆలోచన శక్తి వచ్చినప్పుడు వేరే విషయాల గురించి ఆలోచించాలి తప్ప 15-16 మీ 25 ఏళ్ళ లోపల ఎవరు మాట్లాడినా ఏ విషయం తప్ప, అమ్మ నాన్న చెప్పింది, టీచర్లు చెప్పింది, బుక్స్లో విషయం తప్ప వేరే విషయాల జోలికి మాత్రం వెళ్ళదు. ఎంతో మంది అమ్మాయిలు ఇలా తెలియకుండా తప్పులు చేసి పోక్సో కేసెస్ అంటారు. అంటే చిన్నపిల్లలు, దీంట్లో 2 రకాలు. ఒకటేమో చిన్న అమ్మాయిలు, 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అమ్మాయిల మీద తెలిసిన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద సెక్సువల్ అసాల్ట్ చేయడం, వాళ్ళ బలవంతంగా చేయటం, ఇది ఒక పద్ధతి. 2, 18 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి ఆ పక్కింట్లో ఉన్నవాళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు, లేదా ఏదో ఆశ పెట్టి వాళ్ళని వేరే విధంగా వాడుకోవడం. సో ఈ రెండిటికి దూరంగా ఉండాలి. ముందు మీకు ఎక్కడి నుంచో ప్రమాదం ఉంటుందో చూసుకోవాలి. ఎవరు మీకు దగ్గరకు వచ్చి మీ ఇండ్ల పక్కన ఉన్న వాళ్ళు, మీ అమ్మ నాన్న లేనప్పుడు పక్కకి తీసుకెళ్ళటం, అక్కడికి రా ఇక్కడికి రా అని తీసుకెళ్ళటం, ఎప్పుడు వెళ్ళొద్దు అలాగా. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తితో వేతనాలు ముడిపెడుతూ ఇచ్చిన సర్కులను రద్దు చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. మార్గశిర మాసోత్సవాలలో భాగంగా విజయనగరం పట్టణంలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాలు భక్తుల తాకిడితో కోలాహలంగా మారాయి. కార్తీక మాసం ముగిసిన వెంటనే మార్గశిర మాసం ప్రవేశించడంతో కనక మహాలక్ష్మి మాసోత్సవాలకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాలను డిసెంబర్ 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా అర్చకులు తెలియజేశారు. విజయనగరం సిటీ బస్టాండ్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మార్గశిర మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి. ప్రారంభమయ్యే ఈరోజు మొదటి లక్ష్మీవారం. అలాగే ఇవాళ ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి విశేషంగా సుప్రభాత సేవ, అలాగే గణపతి పూజ, శుద్ధ పుణ్యావాచనం, దాని తర్వాత అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పంచామృతాలతో అభిషేకం జరిగింది. అలాగే పసుపు, కుంకుమ, గంధం, విభూది, సెంటు, లవండరు, సుగంధ ద్రవ్యాలతో కూడా ఎంతో చక్కగా, ఎంతో ఘనంగా బిందులతో అభిషేకాలు గట్రా జరిగాయి. తదనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాల అలంకారం తర్వాత అమ్మవారికి దేవి వెండి తాలూకా కవచం అది అలంకారం జరుగుతుంది. తదనంతరం కూడా భక్తులందరికీ కూడా నిత్యం కూడా అభిషేకాలు చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా ఎవరో ఒకరు ముందుగుండా మాకు పూజకి సంప్రదిస్తారు. వారి ద్వారా ఒక 11 లీటర్లు 21 లీటర్లతోనే పాలు, పెరుగు, పంచదార 10 కేజీలు, తర్వాత తేనె ఒక 3 కేజీలు, నెయ్యి ఒక 3 కేజీలు, వీటితో శుభ్రంగా అభిషేకం, మొదట తల్లికి అభిషేకం చేస్తాము. లక్ష్మీవారం, పౌర్ణమి లక్ష్మీవారం కూడా 2వ లక్ష్మీవారం కూడా కలిసాయంటే తగులు మిగులుతోనే కలిసాయి. ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అమ్మవారిని చూసి తరించిన, అమ్మవారిని పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం అది వస్తుంది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరచుకొని అమ్మవారు కృపకు పాత్ర కాగాలని చెప్పి కోరుకుంటున్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చినవాల్తేర్ రెల్లి వీధిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వర ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ భావించారని, ఆయన ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. దేశంలో చాలా ప్రాంతాలు నిరక్షరాస్యత కారణంగా వెనుకబడి ఉన్నాయని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ మహనీయుని గురించి మా రెల్లి వీధి ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో ఈ తన ఆశయమని పేర్కొన్నారు. నెహ్రూ గారి చేతిన పెట్టిన రోజు ఈ రోజు. ఇలాంటి మంచి రోజున మా రెల్లి వీధిలో 2000 మంది దళితులు ఉన్నారు. అలాంటి 2000 మంది దళితులకు అంబేద్కర్ గారి గురించి తెలియకో ఎందుకో వెనకబడిపోతున్నాము. అందువల్ల ఇక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహం అంటూ ఉంటే ఆయన ఎవరు ఏంటి అన్నది వాళ్ళలో కలిగి వాళ్ళకి ఆయన తాలూకా మంచి విషయాలంటే వాళ్ళ ఒంటికి పట్టి డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఊరు బాగుండాలి, మనం అందరూ బాగుండాలి, మనం బాగుండాలనే మంచి ఉద్దేశంతో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఈరోజు ఆవిష్కరించడానికి మీ ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగం 76 సంవత్సరాల చరిత్రలో చాలా సార్లు సవరణలు చేశారు. ఈ సవరణలు చేసిన దాంట్లో ప్రతి ఒక్క మనిషికి, అది ఆడైనా మగైనా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో హక్కులు కల్పించారు. అలాంటి హక్కుల్ని ఈ సవరణల ద్వారా మైనస్ చేసుకుంటూ వెళ్తుంది. దీని గురించి మరి శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు, ఈ దేశానికి సవరణలు చేసే విషయంలో గట్టి బలంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా రెల్లికుల నాయకుడిగా మరి కోరుకుంటున్నాను. అధికారులకు సవరణలు చేసేటప్పుడు పబ్లిక్ కానీ, ప్రజలకు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ హక్కులు నిజాయితీగా మంచిగా ఉన్నట్టుగా ఆ శాసనసభని, ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచేదాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని జాగ్రత్త చేస్తే చాలా మంచిదని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎంత శుభదినాన ఈరోజు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఇంకెంతైనా ఉంది. అలాగే వారి అడుగుజాడల్లో వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం నడవలసిన అవసరం ఉంది. ఉన్నటువంటి వివిధ రెల్లికుల ప్రాంత పెద్దలందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్య ద్వారానే అణగారిన వర్గాల వారికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో చాలామందిలో విద్య చాలా తక్కువగా ఉంది. వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి విద్య వచ్చినట్లయితే ఈ పేదరికం అనేది చాలా వరకు తగ్గుతుందనేది నా ఉద్దేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి అడుగుజాడలో నడవాలని మరీ కోరుకుంటూ ఏయూ జియో ఇంజనీరింగ్ విభాగం జియో స్పేషియల్ స్మార్ట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంశంపై వచ్చే నెల 5-6 తేదీలలో వర్క్షాప్ నిర్వహించనుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ బ్రోచర్ను వర్క్షాప్ కన్వీనర్ జియో ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య పి జగదేశ్వరరావు విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్క్షాప్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 5-6 తేదీలలో ఇస్రో సహకారంతో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. తొలి రోజున ప్రత్యేకంగా పాఠశాలల ఉపాధ్యాయులకు జియో స్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఇక రెండవ రోజైన పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష అవగాహనపై ఆసక్తి పెంచే విధంగా ప్రత్యేక సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన శాటిలైట్ నమూనాలు, ఇతర సాంకేతిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సదావకాశాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన పార్క్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో ఈ పార్కును కొత్తదనం ఉట్టిపడేలా అన్ని హంగులతో దీన్ని పునరుద్ధరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్
సభ్యులు తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డిలతో కలిసి పార్కును లాంఛనంగా ప్రారంభించారు. ఐటీడీఏ కృషిని అభినందించారు. పార్కు పునరుద్ధరణ పనులు ఎప్పటికప్పుడు జేసీ పర్యవేక్షించి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులతో పాటు జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్కు విశేషాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యులతో తోయక జగదీశ్వరి మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిన బోట్ రైడింగ్ సదుపాయాన్ని ఈ రోజు తిరిగి పునఃప్రారంభించడం జరిగిందని అన్నారు. అలాగే పార్కులోని అనేక కొత్త సౌకర్యాలు, హంగులు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందన్నారు. సందర్శకులు తోటపల్లి బ్యారేజీ అందాలను వీక్షించడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన వ్యూ పాయింట్స్ మరియు సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బీచ్ ఫీల్డ్లో వచ్చేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్కును అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఫుడ్, డ్రింక్స్, వాటర్ వంటి ప్రాథమిక అవసరాల కోసం కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ప్రీ వెడ్డింగ్ లేదా పిల్లల ఫోటోషూట్లు, ఇతర శుభకార్యాల కోసం ఇక్కడ ఫోటోగ్రాఫర్ మరియు అవసరమైన ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచడం కూడా జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గమ్యస్థానమని వారు పేర్కొన్నారు. ఈ నూతన పార్కు స్థానిక ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు ఉల్లాసంగా గడిపేందుకు ఒక చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. బాలికలు బాగా చదువుకొని ఆర్థికంగా స్థిరపడాలి, ఆర్థిక అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడకూడదని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థులకు సూచించారు. బుధవారం సబ్బవరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీలు నివాళులు అర్పించారు. ముందుగా విద్యార్థులకు, సభికులతో భారత రాజ్యాంగ పీఠికను కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి సిఎస్ఆర్ ఫండ్స్ కింద జాతీయ రహదారుల ఆధ్వర్యంలో ఎస్కేసీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, గుర్గాం, హర్యానా వారి సహకారంతో బుధవారం సబ్బవరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, పెందుర్తి నియోజకవర్గంలో జూనియర్ కళాశాల మరియు వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 426 మంది బాలికలకు 426 సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హాజరయ్యారు. సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 306 మంది విద్యార్థులు, సబ్బవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 68 మంది విద్యార్థులను, రావులమ్మపాలెం, మలునాయుడుపాలెం, తవ్వవాణిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 52 మంది విద్యార్థులకు మొత్తం 426 సైకిళ్లను జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ మరియు జాతీయ రహదారుల సంస్థ పథక సంచాలకులు రోహిత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. లో ముఖ్యంగా ఏంటంటే స్కూల్ టీచర్స్కి శాటిలైట్ టెక్నాలజీ, జియోస్పేషియల్ టెక్నాలజీస్ కోసం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని కన్నుల పండుగగా లక్ష పుష్పార్చన కార్యక్రమం జరిగింది. విజయనగరం పూల్బాగ్లో వెలిసిన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద పంచరాత్ర మహోత్సవాలలో భాగంగా గురువారం 1,00,000 పుష్పాలతో స్వామివారికి నామార్చన చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ పంచరాత్ర మహోత్సవాలలో భాగంగా 5 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఆదివారం కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం వీరగ్రాయ నమః, ఓం రక్తశ్యామాయ నమః, ఓం శ్యామకంఠాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం బుధాయ నమః, ఓం ప్రీతాయ నమః, ఓం జయ నమః, ఓం అక్షయవర్ధాయ నమః, ఓం వంశుదేవ పూల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పంచరాత్ర మహోత్సవాల్లో భాగంగా నిన్న షష్ఠి ఎంతో దిగ్విజయంగా జరిగింది. స్వామివారి పుట్టినరోజు కార్యక్రమం. కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించారు. అభిషేకాలు, అర్చనలు ఎంతో చక్కగా జరిగాయి. అలాగే ఈరోజు రెండో రోజు. ఈరోజు 1,00,000 పుష్పాలతో స్వామివారికి అర్చన, 1,00,000 నామాలు చదివే భాగ్యం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
స్వామివారికి 1,00,000 నామాలంటే ఆషామాషి కాదు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ 1,00,000 నామార్చనలో పాల్గొని ధరించవలసిందిగా మరీ కోరుతున్నాం. అలాగే ఈ నెల 30 తారీఖున శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి సాయంత్రం 4 గంటలకి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని కళ్యాణం తిలకించి తీర్థప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం అన్నిటి కూడా ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి మా గురుగారు అయినటువంటి శ్రీ కర్రి వెంకట సిద్ధాంత గారు ఆధ్వర్యంలో సలహా సూచనలతో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై ఒంటరి మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపు పాల్పడిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అనధికార పిఏపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుది కళ్యాణి డిమాండ్ చేశారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, విభాగం నాయకురాలు శ్రీదేవి వర్మలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని బాధితురాలు స్వయంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ను సంప్రదించినా న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. మంత్రి సంధ్యారాణి తన అనధికార పిఏ సతీష్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితురాలి మీద చర్యలకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. సీఎం చంద్రబాబుకు మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే మంత్రి సంధ్యారాణిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు వైసీపీ మహిళా విభాగం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అలాగే ఈవిడికి రక్షణ కల్పించాలి. ఆ పిఏని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అబ్జర్వర్ దేబాశిష్ పట్నాయక్ ఒరిస్సా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజులలో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారమని ఏఐసీసీ అబ్జర్వర్ దేబాశిష్ పట్నాయక్ అన్నారు. జిల్లాలో జంఝావతి ప్రాజెక్టు సమస్య వేధిస్తుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. తర్వాత ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తే జంఝావతి ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందని అన్నారు. జిల్లాను ఏనుగుల సమస్య పట్టి పీడిస్తుందని, ఇప్పటి వరకు 12 మంది వ్యక్తులు చనిపోగా సుమారు 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయారు. 5 ఏళ్లుగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు కూడా లేకపోవడం అన్యాయమని అన్నారు. పూర్ణపాడు, లాబేసు వంతెన పూర్తి కాలేదని తెలిపారు. జిల్లాలో 90% చెరువులు, గడ్డలు తదితర నీటి వనరులు కబ్జాకు గురి అయ్యాయని వాపోయారు. పార్వతీపురం మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య వేధిస్తుందని అన్నారు. డంపింగ్ సమస్య దశాబ్దాలుగా వేధిస్తుందని అన్నారు. ఆయా సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీతోటే పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోత దిలీప్ కుమార్, గర్బాపు రవికుమార్, రాయల లక్ష్మి, చిట్టయ్య, రాంబాబు, బంకపల్లి ఉమామహేశ్వర ट्राइबल लोग सारे भी हैं, प्रेस का सब लोग इधर आए हुए हैं. आप लोगों के जरिए मैं अपील भी करता हूँ, आईटीडीए को क्रियाशील करना पड़ेगा और एल्स जो ट्राइबल्स है उन ट्राइबल्स का जो लाइवलीहुड है उसके प्रॉब्लम हो सकता है. और मेडिकल फैसिलिटीज भी इतना अच्छा नहीं है. नो सुपर स्पेशलिटी हॉस्पिटल, अच्छा हॉस्पिटल्स नहीं है. और इधर बहुत सारे लोगों का तबीयत जब होता है मलेरिया वगैरह जो उसको भी आप रूल आउट नहीं कर सकते. तो ये भी प्रॉब्लम उधर है. मेडिकल सिस्टम अच्छे से काम नहीं कर रहा है. और ये गवर्नमेंट का जितना क्या జీవీఎంసీలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి చెత్త తరలింపు వాహనాల ఆపరేషన్స్, మెయింటెనెన్స్, క్లోజ్ కాంపాక్ట్ సిస్టమ్ పేరిట గత 6 ఏళ్లుగా రాసా సంస్థ పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మెయింటెనెన్స్, కాంట్రాక్ట్ నిర్వహణలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న రాసా సంస్థపై చర్యలు తీసుకోవడంలో కమిషనర్ కేతన్ గార్గ్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. జీవీఎంసీ సొమ్మును దోపిడీ చేసి రాసా సంస్థకు ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో బ్లాక్ లిస్టులో పెట్టాలని, టెండర్లు ఇవ్వకూడదని, విధించిన పెనాల్టీలను ఆ సంస్థ బిల్లులలో మినహాయించి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిషనర్ మేయర్లకు వినతి పత్రాన్ని అందజేశారు. తీర్చిదిద్దడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ముఖ్యంగా చెత్త తరలింపు వాహనాలు ఏవైతే ఉన్నాయో
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ పేరుతో గత 6 ఏళ్లుగా జీవీఎంసీలో రాషా అనేటువంటి ఒక సంస్థ ఆ యొక్క వాహనాల యొక్క మెయింటెనెన్స్ని కాంట్రాక్ట్ని నిర్వహించడంలో అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతి, జీవీఎంసీ సొమ్ముని దోపిడీ చేసేటువంటి విధానాన్ని గత 6 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ కూడా మొన్న జరిగిన 27వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో కూడా రాషా సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, జీవీఎంసీ సొమ్ముని అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు, జీవీఎంసీ మిషనరీని, జీవీఎంసీ ఆస్తిని, జీవీఎంసీకి చెందినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ చెందినటువంటి వాహనాలని పూర్తి స్థాయిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా కోట్లాది రూపాయల అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ముక్త కంఠంతో చర్చ జరిగి కౌన్సిల్ ఏకవాక్య తీర్మానం కింద బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ఇంకెప్పుడు రాజా సంస్థని టెండర్లు ఇవ్వకూడదని, రాజా సంస్థ మీద విధించినటువంటి పెనాల్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఆ సంస్థ బిల్లులో నుంచి మినహాయించి తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు మాట్లాడడం జరిగింది. కేవలం జోన్ 6లో అంటే గాజువాకలో, కేవలం గాజువాకలోని డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆ వాహనాలు తిరిగే దాంట్లో 17,39,376 రూపాయలు డీజిల్ని అక్రమంగా డ్రా చేశారని చెప్పి అధికారులు నివేదించారు. ఇది కాకుండా జోన్ 4లో 11 లక్షల రూపాయలు జోన్ 4లో డీజిల్ అక్రమంగా డ్రా చేశారనేటువంటిది అధికారులు కేవలం 4 నెలల బిల్లుల్లో నిర్ధారించారు. జోన్ 8లో చీమలాపల్లి దగ్గర ఉన్నటువంటి యార్డ్ నుంచి సుమారు 2,98,000 రూపాయలు 4 నెలల కాలానికి డీజిల్ని అక్రమంగా డ్రా చేశారు జీవీఎంసీ దగ్గర నుంచి అని చెప్పి ఈ రాషా సంస్థ ఏదైతే జిందాల్ దగ్గర నుంచి ట్రిప్పులు ఇచ్చేటువంటి ఆ యొక్క నమూనా ఏదైతే ఉందో, జీవీఎంసీ యొక్క పెట్రోల్ బిల్లు ఏవైతే ఉన్నాయో, అలాగే అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రజారోగ్య విభాగం సంబంధించి హెల్త్ ఆఫీసర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వీటిలన్నింటినీ క్రోడీకరించి పరిశీలించిన మీదట ఒక్క డీజిల్లోనే 4 నెలల కాలానికి రాషా సంస్థ సుమారు 50 లక్షల పైగా డీజిల్ అక్రమంగా డ్రా చేసి దోచేశారని చెప్పి నిర్ధారించారు. రాషా సంస్థకి ఫైనల్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు బిల్లుని 1,13,00,000 రూపాయలకి ఆ రేస్ చేసినటువంటి అధికారి రత్నాకర్ రెడ్డి అనేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రాషా సంస్థ ఇప్పుడున్నటువంటి ఎస్సీ మెకానికల్ వీళ్ళిద్దరూ కలిపి మళ్ళీ ఈ యొక్క రాషా సంస్థ దగ్గర నుంచి బిల్లుని రికవరీ చేయడానికి నిర్ణయించక, జీవీఎంసీ కమిషనర్ గారి ఆదేశాలు పాటించక మళ్ళీ ఆ యొక్క బిల్లుని వెనక్కి పంపించేసి ఆ రాషా సంస్థ కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యారనడానికి ఇది నిదర్శనం. ఇది మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒకరికి ఎక్కించాల్సిన రక్తం మరొకరికి ఎక్కించారు. ఈ నెల 25వ తేదీన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గజపతి నగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన పి సూరమ్మ బి పాజిటివ్ గ్రూప్, విజయనగరం మండలం రాకోడుకు చెందిన ఏ సూరమ్మ ఓ పాజిటివ్ గ్రూప్. ఇటీవల వీరిద్దరూ ఆసుపత్రిలో చేరారు. వీరిద్దరూ ఈ నెల 24వ తేదీన శస్త్రచికిత్సల కోసం ఎముకల విభాగంలో చేరారు. 25వ తేదీ సాయంత్రం శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా ఇద్దరికి రక్తం తక్కువగా ఉండడంతో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మేరకు వైద్యులు సూచించారు. అయితే బి పాజిటివ్ గ్రూపునకు చెందిన పి సూరమ్మకు ఓ పాజిటివ్ గ్రూపునకు చెందిన సూరమ్మకు బి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. వార్డులో ఒక పేషెంట్ ఫ్రాక్చర్ ఫేమర్తో వచ్చారు. ఆవిడ పేరు ఏ సూరమ్మ. సో ఆవిడకి 6 గ్రామ్స్ హిమోగ్లోబిన్ డయేరియాతో వచ్చారు. సో ఆపరేట్ చేయాలంటే బ్లడ్ ఇంప్రూవ్ చేయాలి, డయేరియాను కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ గాను బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అడ్వైస్ చేసి ఈ మెడికేషన్ ఇస్తున్నారు. ఆ చెప్పిన రోజున 5 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వమని స్టాఫ్ నర్స్కి ఇంటర్న్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయ్యింది. ఆ 5గురిలో 2 సూరమ్మలో అయి ఉన్నారు. ఒక అమ్మాయి పి సూరమ్మ, ఒక ఆవిడ ఏ సూరమ్మ. ఈ పి సూరమ్మ అన్న ఆవిడ 65 year old విత్ ఎనీమియా అండ్ డయేరియా. అయితే ఇంటర్న్ పొరపాటున ఈ బి పాజిటివ్ పి సూరమ్మది ఓ నెగిటివ్ ఏ సూరమ్మకి కనెక్ట్ చేసి విత్ ఇన్ నో టైం
5 ml ట్రాన్స్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది. చిల్స్ రికగ్నైజ్ చేసి వెంటనే స్టాప్ చేసి ఇన్ఫార్మ్ చేయడం అయ్యింది. ట్రీట్మెంట్ గాను ఎవరు తర్వాత ఇవ్వాల్సింది ఫాలో అయ్యి ఆవిడ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళంతా వెంటనే రియలైజ్ అవ్వడం వలన పెద్ద ఆపద తప్పిందండి. ఎంక్వైరీ కమిటీ వేసాము. హెచ్ఓడి ఆఫ్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ అనెస్థీషియా ప్రొఫెసర్స్ని గాను ఒక టీం ఫామ్ చేసి, మైక్రోబయాలజీ మేడంని కూడా టీం ఫామ్ చేసి ఎంక్వైరీ చేయడం అయింది. ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఇంటర్న్ ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్ చేసి డబుల్ చెక్ చేసినా సరే వచ్చి ఆ పేర్ల వలన ఆవిడ పొరపాటు పడింది. సో దీన్ని బాధ్యతగా మేమేం చెప్పామంటే, బోత్ ఆర్థోపెడిక్ టీం వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేసాము. అలాగేను బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్, పెథాలజీ హెచ్ఓడిను, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ని కూడా రప్పించామండి. తర్వాత నర్సెస్, అక్కడ ఇన్ఛార్జ్ నర్సు, ఆ రోజు వర్క్ చేస్తున్న నర్సు. సో వీళ్ళ నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అంటే, ఈ పేర్లలో ఇంటర్న్ వెళ్ళి చూసుకొని వచ్చి మళ్ళీ డబుల్ చెక్ చేసుకోకపోవడం, మళ్ళీ ఇంకొకసారి పేరేంటి, ఆ గ్రూప్ ఏంటి అని చూసుకోకపోవడం దగ్గర మనకి పొరపాటు జరిగిందండి. ప్రజెంట్ పేషెంట్ బికాస్ ఆఫ్ ద డయేరియా ఆవిడకి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ కాలేదు. సో దానికి ఏం చేశారని అంటే డయాలసిస్ రికమెండ్ చేశారు నెఫ్రాలజిస్టు. అది ఇక్కడ మన దగ్గర ప్రస్తుతం లేక మనం కేజీకి షిఫ్ట్ చేయాలి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది దక్షిణ శ్రీలంక ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇది అదే దిశలో పయనిస్తూ మరింత బలపడి రాగల 48 గంటలలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల 29వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30వ తేదీన ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. అందువల్ల శుక్రవారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. మహాసముద్రం వద్ద నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనము మరింత బలపడి ఈరోజు ఉదయం 5:30 గంటలకు సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా దక్షిణ శ్రీలంక మరియు ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ ఏర్పడినది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి రాగల 24 గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. దీని యొక్క ప్రభావం వల్ల 29వ తారీఖున దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరియు అదే దక్షిణ కోస్తా జిల్లాలో ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు 30వ తారీఖున ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అదే రోజు అనగా 30వ తారీఖున కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి ఏలూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు డిసెంబర్ 1వ తారీఖున కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు గాలులు అంటే నిన్నటి అల్పపీడనం అది మరింత బలపడి ఈరోజు తీవ్ర అల్పపీడనం మరియు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందువలన 28వ తారీఖున అంటే ఎల్లుండు సముద్రంలో గాలులు గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు దక్షిణ కోస్తా తీరం వెంబడి వీచే అవకాశాలు ఉన్నవి. 29, 30 తారీఖుల్లో గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు దక్షిణ కోస్తా తీరం వెంబడి మరియు దానికి ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో
వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. నిన్న సాయంత్రము మలక్కా జలసంధి వద్ద ఏర్పడినటువంటి వాయుగుండము పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రాత్రి 11:30 గంటలకు బలపడినది. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం నిర్వహిస్తున్న అభ్యుదయంపై సైకిల్ ర్యాలీ బొండపల్లి మండలంలోకి గురువారం ప్రవేశించింది. ఈ సందర్భంగా గొట్లం గాయత్రి కళాశాలలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం డ్రగ్స్ వినియోగం వలన జరిగే అనర్థాలు విద్యార్థులు కళ్లకు కట్టినట్టుగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, ఎస్ఐలు కిరణ్ కుమార్ నాయుడు, మహేష్, రాజేష్, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, ఎంఆర్ఓ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గిరిబాల తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ డ్రగ్స్ అంటే ఏంటో, ఇది ఎలా ఒక హ్యాబిట్ గా మారుతుంది అనేది మీకు అవేర్నెస్ త్రూ సాంగ్ ద్వారా, అలాగే ఒక చిన్నరి మీకు చక్కటి అభినయంతో మీకు ఒక బ్యూటిఫుల్ స్పీచ్ ద్వారా మీకు అవేర్నెస్ చేసింది. ఇది ఒక ఈ హ్యాబిట్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ హెచ్ తీసేస్తే హ్యాబిట్ లో ఏముంటుంది, బిట్. ఏ తీస్తే ఏముంటుంది, అంటే ఈ హ్యాబిట్ నుంచి బయటపడాలంటే, ఈ సైకిల్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం నో చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మనం క్యూరియాసిటీతో వెళ్తాం దాని దగ్గరికి, ఏంటిది ఎలా ఉంటుంది అనే ఒక కుతూహలంతో మనం స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆ ప్లెషర్ కోసము మళ్ళీ అదే ప్లెషర్ కావాలి అంటే ఆ డ్రగ్ డోస్ పెంచాలి. ప్రతి ఒక్క ప్లెషర్ అంటే అదే సేమ్ ప్లెషర్ కి నెక్స్ట్ స్టెప్ కి డ్రగ్ డోస్ అనేది పెంచి డ్రగ్ అడిక్ట్స్ గా మనల్ని మార్చేస్తుంది. అంత డేంజరస్ ఈ డ్రగ్స్ అనే అబ్యూస్. సో మనం ఫస్ట్ స్టెప్ లోనే వీ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ సైకిల్ నుంచి మనకి బయటపడేయడానికి కూడా పోలీస్ వాళ్ళు అవేర్నెస్ అండ్ రీహాబిలిటేషన్, అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీంట్లో నుంచి బయటపడలేకున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళని మనం హెల్ప్ చేయగలుగుతాం. కూటమి ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేస్తుందని వైసీపీ బీసీ నాయకులు టి చంద్రశేఖర్ విమర్శించారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల తుఫాన్లో బీసీ రైతులకు ఎక్కువ పంట నష్టం జరిగిందని తెలిపారు. గిట్టుబాటు ధర లేక కూటమి పాలనలో ఇప్పటివరకు 300 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. ఇదేనా రైతు సంక్షేమని ప్రశ్నించారు. బీసీ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు పథకం కింద బీసీ హాస్టళ్లలో సదుపాయాలు మెరుగుపరిచేందుకు చేసిన కృషిని గుర్తు చేశారు. బీసీ సంక్షేమ చట్టాన్ని తీసుకుని రావాలని, ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎంత దయనీయంగా అర్థమైన పరిస్థితుల్లో బీసీలు ఉన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వంలో నమ్మించి గొంతు కోసిన రకంగా ఈ కూటమి ప్రభుత్వం బీసీలని ఓటు బ్యాంక్గా చూసి ఎలక్షన్లో ఓట్లు గురించి ఎన్నెన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి లోకేష్ పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు మీటింగుల్లో కానీ, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో కానీ ఊదరగొట్టినట్టు బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ హామీలు 10 రెట్లు మేము చేస్తామని చెప్పేసి బీసీలందరినీ మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నాక అది ఎలా ఉందంటే, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే సామెత చందంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మొన్నటికి మనం తుఫాన్లో చూసుకున్నట్టయితే, ముంతో తుఫాన్లో అత్యధిక శాతం ఈ ఉత్తరాంధ్రలో కానీ లేదా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కానీ అత్యధిక శాతం బీసీ రైతులు, బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు. వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు. బీసీ రైతులకి
ఎస్సీ రైతులకి, ఎస్టీ రైతులకి, మైనారిటీ రైతులకి వాళ్ళు అన్నదాత అనే కార్యక్రమంలో ఏటా 20,000 ఇస్తానని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. బీసీ రైతులకు గిట్టుబాటు ధర లేక కూటమి ప్రభుత్వం మొత్తంలో మనం చూసుకున్నట్టయితే దగ్గర 300 మంది బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇదేనా మీరు రైతులకు చేసే సంక్షేమం, బీసీ రైతులకు చేసే సంక్షేమం? ఇకపోతే హాస్టళ్ల పరిస్థితి, బీసీ హాస్టళ్ల పరిస్థితి చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత అధ్వానంగా ఉన్నాయంటే తినే తిండిలో బీసీ విద్యార్థులకు హాస్టల్స్, బీసీ హాస్టల్స్ సరైన పరిస్థితుల్లో లేవు. తినే తిండిలో పురుగులు వచ్చి మనం ఎన్నో సంఘటనలు మన పత్రికల్లో చూసాం. హాస్పిటల్ పాలై అస్వస్థతకు గురయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ పై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈరోజు సాలూరులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సతీష్ మాట్లాడుతూ నాపై అసత్య ఆరోపణలు చేసిన మహిళ ప్రచురించిన సాక్షి టీవీపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నాపై ఆరోపణలు చేసిన మహిళ వద్ద నా ప్రామిసరీ నోట్లు ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఆమెతో నాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఆరోపణలు రుజువు చేసినట్లయితే ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పి సాలూరు నడి రోడ్డుపై ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వెలుబుచ్చారు. నన్ను మా మంత్రి సంధ్యారాణిని రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నాయకులు సాక్షి ఛానల్తో కలిపి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని తెలిపారు. వాట్సాప్లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి మేం పంపించినట్లుగా ఆమె చిత్రీకరించింది. దానిని సైబర్ క్రైమ్కి వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు. నిజం నిర్ధారణ తెలుసుకోకుండా సాక్షి ఛానల్ నాపై వ్యక్తిగత దోషణలు చేయడం సమంజసం కాదని, ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, అది రుజువు చేసినట్లయితే ఏ శిక్ష విధించినా నేను సిద్ధమేనని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు, చూపిస్తున్న చాటింగ్లు అన్ని అసత్య ఆరోపణలేనని అన్నారు. కీచక పర్వం అని ఒక వార్త టెలికాస్ట్ చేశారు. అందులో ఆమెతో ఒక 5-6 మెయిన్ పాయింట్స్ అనౌన్స్ చేయించారు. 2021లో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నేను డబ్బులు వసూలు చేశానని ఆవిడ గారు ఫస్ట్ పాయింట్. 2021లో నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను? నేను 2021లో సివిఆర్ న్యూస్లో, హెచ్ఎం టీవీలో 2 ఛానల్ 1 ఇయర్లోనే 2 ఛానల్లో నేను చేస్తున్నాను. 1. 2, ఉద్యోగాలు ఆవిడ ఉద్యోగం కోసం డబ్బులు తీసుకున్నానని నోట్ రాసి ఇచ్చానని. ఉద్యోగానికి డబ్బులు తీసుకుంటే ఎవరైనా నోట్లు రాసిస్తారా? నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు, ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రాయని పిలిచినట్టు నా డిపిని క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడుదల చేసింది. ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను. నిజాలు తెలియాలంటే నా ఫోను ఆమె ఫోను 2 సైబర్ క్రైమ్కి అప్పచెప్పని చెప్పాలి. నా డిపి నా ఫోన్లో నుండే ఈ జరిగితే, నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసిగేసి ఆవిడ చెప్పింది నువ్వు టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా? అయితే ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా, ఎదుటోళ్ళకి ఉండదా? నా ఎదుగుదల మెయిన్ ఏంటంటే నా ఎదుగుదల చూడలేక మినిస్టర్ ఇది అడ్డం పెట్టుకుని మినిస్టర్ గారి మీద రుద్దాలి. సిగ్గుండాలి. మనం ఏదైనా అన్నామంటే దానికి ఆధారాలు ఉండాలి. నిజమేదనేది సాలూరు ప్రజలందరికీ తెలుసు. కుమ్మరి వీధిలో ఒకసారి వెళ్ళి అడిగితే ఏం జరిగిందో మొత్తం చెప్తారు. అంతే తప్ప ఏదో ఇప్పుడు దీనికి ఎలా ఉందంటే కొంతమంది వైసీపీ నాయకులు ఇది మేడం గారి అబ్బాయి మీద మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి, చేతనైతే మళ్ళీ చెప్తున్నాను, మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. మేడం గారికి సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారికి కానీ ఎలాంటి సంబంధం లేని సబ్జెక్టు తీసుకెళ్ళి మేడం గారి మీద రుద్దాలి. దీనిపైన నేను పరువు దావా వేస్తున్నాను, సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా పెడుతున్నాను. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ పోలీస్ బ్యారక్స్ కాన్ఫరెన్స్ హాల్లో 16వ రికవరీ మేళా నిర్వహించారు. పోయిన వస్తువులను బాధితులకు
వారిలో ఆనందాన్ని నింపారు. అక్టోబర్ నెలకు సంబంధించి నిర్వహించిన రికవరీ మేళాలో 1.12 కోట్ల రూపాయలు విలువ చేసే బైకులు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆభరణాలను బాధితులకు అందజేశారు. ఆ వివరాలను సిపి శంకర్పతి బాగ్చి మీడియాకు వెల్లడించారు. అక్టోబర్లో 77 కేసులు నమోదు కాగా వాటిలో 58 కేసులను ఛేదించినట్లుగా చెప్పారు. ఈ మేళాలో 838 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.1 లక్ష నగదు, 22 మోటార్ బైకులు, మహీంద్రా కారు, సోనీ కెమెరా, సీసీటీవీ బాక్స్తో పాటు సుమారు 505 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లుగా చెప్పారు. వీటన్నిటి మొత్తం విలువ 1.12 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. కోర్టు అనుమతితో సీజ్ చేసిన సొత్తును ప్రతి నెల రికవరీ మేళా ద్వారా బాధితులకు అందజేస్తున్నట్లుగా చెప్పారు. కాగా పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మంది ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకొని మొత్తం 1,12,03,480 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ని రికవర్ చేసి ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. 58 కేసులు డిటెక్ట్ చేసి అందులో బంగారం 838.331 గ్రామ్, క్యాష్ 3,10,500 రూపాయలు, 22 మోటార్ సైకిల్, 1 మహీంద్రా XUV కార్, 1 సోనీ కెమెరా విత్ లెన్స్, 1 CCTV DVR బాక్స్ విత్ వైఫై రౌటర్, 505 మొబైల్ ఫోన్స్. హైయెస్ట్ రికవరీ జరిగింది కంచట్పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్. 10,35,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. నంబర్ ఆఫ్ కేసు చూస్తే కూడా డీసీపీ క్రైమ్స్ ఆధారంలో, ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ ఆధారంలో మన పోలీస్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ క్రైమ్ వింగ్లో పగలు రాత్రి కృషి చేస్తున్నారని, మన క్రైమ్ సంఖ్య కూడా మామూలుగా మోర్ దెన్ 100 ఉంటే ప్రతి నెల ఈ అక్టోబర్ నెల ఓన్లీ 83. లాస్ట్ కొన్ని నెలల్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 112, సెప్టెంబర్ 105, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 115, నవంబర్ 103, డిసెంబర్ 117, జనవరి 106, ఫిబ్రవరి 109, మార్చ్ 130, 123, మే 84, జూన్ 84, జూలై 100, ఆగస్ట్ 105. ఈరోజు విజయనగరం జిల్లాలో ఎస్ఎఫ్ఐ 33వ జిల్లా మహాసభలో కాంప్లెక్స్ నుంచి వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ నడిచింది. గురజాడ కళాభారతి నందు అతి భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ బహిరంగ సభకు అధ్యక్షులుగా డి రాము వ్యవహరించారు. ఈ 33వ జిల్లా మహాసభలకు ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐష్ గోపి హాజరయ్యారు. మహాసభ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి కామ్రేడ్ ఐష్ ఘోష్ మాట్లాడుతూ భారత విద్యపైన సామూహిక దాడి జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి చాలా మంది పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ వస్తుందని అన్నారు. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు అవుతున్నా భారతదేశంలో సరైన పాఠశాల లేక, సరైన సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని అన్నారు. నిన్న పార్వతీపురంలో విస్తృత పర్యటన చేశామని, గుమ్మలక్ష్మీపురంలో సరైన సౌకర్యాలు లేక 8 మంది విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 77,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని అన్నారు. అదేవిధంగా ఈరోజు మన మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. దేశ రాష్ట్రంలో విద్యను నాశనం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా భారతదేశంలో సెంట్రల్ వర్సిటీలో ఎప్పటికప్పుడు యూనివర్సిటీ ఎలక్షన్స్లో ఎస్ఎఫ్ఐ ప్యానెల్ నెగ్గుతూనే వస్తుందని తెలిపారు. And we have gathered here on behalf of SFI to reiterate our demand. Nationally, we are seeing the union government is imposing the new education policy through which commercialization of education is continuously happening. School mergers are happening nationally, also in Andhra Pradesh through the PPP model. We are continuously seeing that the public funded education is shrinking. The state governments, the national government is continuously citing lack of funds when we are asking for funds in education system. At the same time, scholarships have been cut down, medical colleges are facing privatization, and above all these we are seeing that educational campuses, educational institutions are becoming the hub of communalization of education. We are continuously seeing that RSS is openly conducting shakhas, and no scientific temperament has been built by the educational institutions, the administration.
At the other hand, educational spaces are becoming the hotspot of RSS functionary. The Vice Chancellor, the teachers, the faculty, the administration, everyone is working on the behest of the RSS and the BJP in all campuses. We on behalf of SFI reject such kind of communalization, such kind of centralization and commercialization of education. We demand for public funded education. We demand that scholarships for SC, ST, OBC students should be increased, for girl students should be increased. We demand that hostels for all tribal students and students coming from marginalized community has to be allocated, and also we demand that అధికారులంతా జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, దీనిని మరింత ముందుకు తీసుకుని వెళ్లి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పివి సూర్యనారాయణ రాజు, వరదు కళ్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలకు మంజూరైన నిధులు వినియోగం అవసరాలపై సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్, నీటిపారుదల, వైద్య, విద్య, ఆరోగ్యం, త్రాగునీరు, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, పబ్లిక్ హెల్త్, R&D, DRDA, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖలపై చర్చించారు. మహిళా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించి మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి DRDA చేసే ప్రణాళికను అభినందించారు. ఇక్కడ చాలా మంచి కమిటీ మీటింగ్ అయితే జరిగింది విజయనగరంలో. అఫీషియల్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. అలాగే అఫీషియల్స్ కూడా మేము కోవడం ఏం జరిగిందంటే రాబోయే నెక్స్ట్ మంత్ 7వ తారీఖు 8వ తారీఖున మరి మాకు బడ్జెట్ బిఫోర్ బడ్జెట్ ఒక ఆర్థిక శాఖ మంత్రి గారితోనైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఏమైనా ప్రపోజల్స్ ఉంటే తెలపమని గౌరవ జేసీ గారి ద్వారా కూడా మేము కోరటం జరిగింది. విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్టిమేట్ కమిటీ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ సభ్యులు ఎమ్మెల్సీ గారు శ్రీ రాజు గారు, ఎమ్మెల్సీ గారు శ్రీమతి కళ్యాణి గారు, మన పార్వతీపురం శాసనసభ్యులు శ్రీ జయకృష్ణ గారు, గోపాలపురం శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారు, మరి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులని మొత్తం రివ్యూ చేయడం జరిగింది. ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో అన్నీ కూడా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మాకంతా కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా DRDA సంబంధించి అయితే ఈ యొక్క స్కూల్స్లో ఉన్నటువంటి మధ్యాహ్నం భోజన పథకానికి సంబంధించి మనకి ఎటువంటి ఈ యొక్క ఎరువులు లేకుండా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండించే విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికైతే మొత్తం కమిటీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. దీని ఒక పైలట్ ప్రాజెక్ట్కి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలయ్యేలాగా మరి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఉదయం బొబ్బుల నుంచి గర్భం వెళ్తున్న దారిలో అశోక్ లేలాండ్ వ్యాన్లో 2500 కేజీల 50 బ్యాగులతో తరలిస్తున్న PDS బియ్యాన్ని బొబ్బిలి మండలం కుంకుడువలస గ్రామం దగ్గరలోని అధికారులు పట్టుకున్నారు. పత్తి రైతు సమగ్ర వ్యవసాయ విధానంపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం విజయనగరం వారి ఆధ్వర్యంలో ఆత్మ విజయనగరం వారి సహకారంతో రబీ పంటలలో కీలక యాజమాన్య పద్ధతుల అంశంపై రైతులు శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి కార్యక్రమం గురువారం డెంకాడ పాణిరాజు పొలంలో నిర్వహించారు. శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులతో కలిసి రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా శాసనసభ్యులు నెల్లిమర్ల లోకం మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డెంకాడ KV సూర్యనారాయణ రాజు పొలంలో ఉన్న 12 చిరు సంచులను పరిశీలించి రైతులతో మాట్లాడటం జరిగింది. వ్యవసాయం చేయడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా లాభదాయకమైన పంటల సరళి, ప్రస్తుతం పండిస్తున్నటువంటి పంటలకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం,
అధిక దిగుబడి సాధించడమే కాకుండా ఖర్చులు తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టడం వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించడం జరిగింది. రైతులందరూ సాంకేతిక యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని శాసనసభ్యులు వివరించారు. పంటలతో పాటు కోళ్లు గాని, గొర్రెలు గాని, ఆవులు గాని చేపట్టినట్లయితే వాటితో వచ్చే వ్యర్థాలను వ్యవసాయంలో వాడుకొని వ్యవసాయ సహ ఉత్పత్తులను వాటికి ఆహారంగా ఇస్తూ అధిక దిగుబడులు తద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునని తెలియజేశారు. అంటే ఏటి కొనకుండా తన ఇంట్లో ఉన్నవి యూజ్ చేసుకుంటే బెటర్ కదా, కెమికల్స్ అవి మేము అనాలిసిస్ చేస్తున్నాము. అదే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతున్నది. ప్యాడీ వరి అటు గవర్నమెంట్ మీద భారం పెరుగుతున్నది, ఇటు రైతుకు కూడా ఎక్కువ మిగలట్లేదు, ప్రాఫిట్ లేదు ఈరోజు. అలాగే రైస్ ఎక్కువ తినొద్దని కూడా ఇప్పుడు చెప్తున్నారు. మనకు వస్తున్న ప్రస్తుతం ఉన్న షుగర్ కానీ రకరకాల జబ్బులకి రైస్ ఎక్కువ తినొద్దని చెప్తున్నారు, ఆరోగ్యం పాడైపోతున్నది. అలాగే మనం ఏం చేస్తున్నామంటే రసాయన ఎరువుల్ని ఎక్కువ వాడేస్తున్నాం, అది కూడా మనకి ప్రాబ్లం అవుతున్నది. నీరు కూడా తగ్గిపోతున్నది, ఉన్న నీరు కూడా కాలుష్యం అయిపోతున్నది ఈ రసాయన ఎరువులు వాడడం వల్ల, లేకపోతే ఇంకా మిగిలిన కారణాల వల్ల. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రైతుకి ఆదాయం పెరిగే దిశగా ఏం చేయాలన్న మీద రీసెర్చ్ జరుగుతున్నది ఈరోజు. ప్రతి స్పీచ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్తున్నారు. మనం రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి. దేవతల రాజధాని అమరావతి అయితే ఏపీ రాజధాని అమరావతి అన్న చంద్రబాబు. జిల్లా పర్యటనకు వచ్చిన అసెంబ్లీ అంచనాల కమిటీ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు. మహారాజా ప్రభుత్వ సంస్కృత పాఠశాలలలో సైకిల్ పంపిణీ చేసిన ఎస్పీ దామోదర్. విద్యార్థులలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన పెంచుకోవాలని పిలుపు. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.